అయ్యా, మాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, మీరు మొదలు పెట్టండి. కావలసిన వాళ్ళంటే మీ అమ్మా నాన్న రాలేదా? వాళ్ళని రమ్మని చెప్పండి. వాళ్ళు లేకుండా ఎలా పెళ్లి జరిపిస్తాం? దొంగ పెళ్ళా? వాళ్ళకి అమ్మా నాన్న ఇద్దరూ లేరండి, కాలం చేశారు. తప్పుగా అనుకోకండమ్మా, మామూలుగా అందరినీ అలా అడుగుతాం. పర్వాలేదు. కానీ అన్నా వదిన ఉన్నారు. అన్నా వదినా? అమ్మా నాన్నలు చెయ్యాల్సిన అన్ని తంతులు వాళ్ళు ముందుండి మరీ జరిపిస్తారు. రవి, బంగారి, మీరిద్దరూ వాళ్ళకి అన్నా వదినలుగా నిలబడి ఈ తంతుని జరిపించండి. జాను, నేనిదంతా అసలు చేయలేను. ఏంటి రవి? జాను, ఒక్కడనే చేయమని చెప్పు, నేనేమైనా చేస్తాను. బంగారికి భర్తగా నిలబడి నేను చేయలేను. ఇలాంటి ప్లాన్ ఉందని తెలుసుంటే నేను అసలు వచ్చుండేవాణ్ణి కాదు. రవి, రవి, సూపర్ రవి, అలాగే ఉండాలి. ఝాన్సీ అమ్మా, పర్వాలేదమ్మా, మీ చేత్తో తాళివ్వండి, నేను కడతాను. ఆయనకి ఇష్టం లేదంటే ఎందుకు బలవంతం చేయటం? అలాంటిదే ఉండదు. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి సిస్టర్, మీతో బావ అసలు నిల్చోనంటున్నాడు? మీకు అసలు బాధగా లేదా? ఆయన అలా చెప్పకపోతే ఆశ్చర్యపోవాలి. ఖచ్చితంగా తిరిగొస్తారు. కావాలంటే నువ్వు చూడు, ఈ పెళ్లి మా ఇద్దరి చేతుల మీదుగానే జరుగుతుంది. ఎవరేం చేసినా మీరు తగ్గకండి సిస్టర్, మీరు ఇలాగే ఉండండి. రవి, ఇక్కడేం చేస్తున్నావు? రా. జాను, వద్దు జాను, ఇలా ప్రతి విషయంలో నువ్వు నన్ను ఫోర్స్ చేయాలని చూడొద్దు జాను, అన్నీ జరగవు. రవి, నీ ఈగో వల్ల మన కంపెనీలో పనిచేసే పేరెంట్స్ లేని ఇద్దరి పెళ్లి ఆగిపోయేలాగా ఉంది. ఏ, నువ్వు తాళి తీసిస్తే వాళ్ళు కట్టుకోరంటున్నా? ఊరికే లాజిక్ లేకుండా మాట్లాడకు జాను. ఇదిగో చూడు, వాళ్ళకి అమ్మా నాన్నలు లేరు కదా, మన లోపల ఆ బాధ ఉంటుంది. నేను వాళ్ళకి ఏమని మాటిచ్చాను? మన కుటుంబం మొత్తం వాళ్ల వెనకే నిలబడి ఈ పెళ్లి జరిపిస్తామని. అదే కదా మాటిచ్చాను. మీరిద్దరూ కలిసి తాళిస్తేనే వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. జాను, పెళ్లికి కావాల్సిన మొత్తం ఖర్చు మనం పెట్టుకుందామని చెప్తున్నాం కదా, సార్లు కూడా పెడతామని చెప్తున్నాం. దీనికి మించి డబ్బులు సారే పెట్టడం కంటే తోడుగా నిలబడమే పెద్ద విషయం. రవి, నన్ను అవమానించుకో. నా కోసం వచ్చి నువ్వు నిలబడాల్సిందే. కుదరదు జాను. నా మాటని వినవు కదా, అంటే నేను ముఖ్యం కాదుగా. ఇట్స్ ఆల్ రైట్, నేనే వెళ్ళిపోతాను. జాను, జాను, ఏంటి జాను నువ్వు? మరి నేనిచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు నేను ఉంటేనే పెళ్లి జరుగుతుందా? నేను లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. నేను వెళ్తాను. జాను, ఎందుకు జాను ఇలా చేస్తున్నావు? నా కోసం ఇంత చిన్న విషయాన్ని కూడా వదిలేయలేకపోతున్నావు కదా. మరి నువ్వేం మనవడివి, నేను జాను కోసం ఏమైనా చేస్తాను, తానే నా ప్రాణమని పెద్ద పెద్ద డైలాగులన్నీ చెప్తావుగా. కానీ ఇప్పుడు పంతులు గారు, తొందరగా మొదలు పెట్టండి. మీరిద్దరూ అన్నా వదినలుగా నిలబడి ఈ పెళ్లి జరిపిస్తున్నారా? అవును. అయితే మీరు కొన్ని తంతులు చేయాల్సి ఉంటుంది. తంత? ఏం తంతు చేయాలి? మీరిద్దరూ ముందు కూర్చోండి, మీరు ఈ పక్క కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి అమ్మా. మీరు కుంకుమ తీసుకొని మీ ఆవిడ తల మీద తాళి మీద వెయ్యండి. అయ్యా, అసలు పెళ్లి మా ఇద్దరికా వాళ్ళిద్దరికా? లేదు బాబు, అమ్మా నాన్నలు అయితే పాద పూజ చెయ్యాలి, అన్నా వదినలైతే ఇదే తంతు. తీసుకోండి.
ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. దండలు మార్చుకోండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఇప్పుడు మీరిద్దరూ వధూవరులకి దండలు ఇవ్వండి. ఇద్దరు దండలు మార్చుకోండి. శేషు, ఝాన్సీ అమ్మ. చైన్ తీసుకో. అలాగే అమ్మా. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. రవి, ఇది వాళ్ళిద్దరికీ ఇవ్వు. అశ్వపూర్వాం ప్రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపప్పయే శ్రీర్మా దేవీ జుషతాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం ఏమండి? పద్మవర్ణాం తామియోపప్పయే శ్రీం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రీయం లోకే దేవజుష్టాం ఉదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నిస్థితాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తో వృక్షోద బిల్వః తస్య ఫలాని తప్తానుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మి. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాండి అమ్మా. ఇదిగోండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. గట్టిమేళం గట్టిమేళం. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. గోత్రాభివృద్ధిరస్తు. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. ఇదిగోండి కుంకుమ పెట్టండి.